నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. అసిధార వ్రతంలా ఆగని యజ్ఞంలా సాగుతున్న ఈ కార్యక్రమంలో వరుసగా అనేక అంశాలపై వీడియోలు రూపొందిస్తున్న ఆలోచన వీడియో యూట్యూబ్ ఛానల్ అనేక సామాజిక అంశాల మీద ప్రతిస్పందిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో జరిగిన విచిత్రాలు వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక రకంగా చెప్పినట్టు దొంగ ఆట అనొచ్చు దీన్ని. అంటే దొంగ ఆట ఎందుకంటున్నానంటే పరోక్ష ఎన్నికలలో ఈ దొంగాట జరుగుతూనే ఉంటుంది. పరిష్కారం ఏమిటంటే ప్రత్యక్ష ఎన్నికలే, అంతకనే లేదు మొదలే. ఎందుకంటే దొంగాట ఎందుకంటున్నానంటే గతంలో మనకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండేవి. అసలు స్థానిక ప్రభుత్వాలను తక్కువ నిర్వీర్యం చేస్తూనే పరోక్ష ఎన్నికలు. మొదటి నుంచి కూడా మనకు పంచాయతీ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అట్లాగే రాకముందు సమితి పాయింట్లకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేవి. కొన్నిసార్లు అంజయ్య గారు దీన్ని ప్రత్యక్ష ఎన్నికలు చేశారు. అంతకుముందు కొన్నిసార్లు అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పుడు పంచాయతీ మెంబర్లు సర్పంచ్ని అనుకునేవాళ్ళు, సర్పంచ్లు అందరూ కలిసి సమితి పాయింట్ని అనుకునేవాళ్ళు, సమితి పాయింట్లు అందరూ కలిసి జిల్లా పరిషత్ని ఎన్నుకునేవారు. 59లో జరిగింది అది. కానీ 64 చట్టం కూడా ఎన్నికలు ఎట్లా నిర్వహించాలని చెప్పకుండా ప్రత్యక్ష ఎన్నికలు అయితే బాగుంటుంది అనే మాట వ్యక్తం చేసినా కూడా ఇప్పటి వరకు అది అమలు అయింది. మొట్టమొదటిసారి 81లో సమితి పాయింట్లకు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల పంచాయతీ మెంబర్లకు, సర్పంచ్లకు, సమితి పాయింట్ల వరకు ఒక రకంగా అంజయ్య గారు సాహసం చేశారు. అది మంచిది. జిల్లా పరిషత్ చైర్మన్కి వచ్చేవరకు మళ్ళీ యథాతథంగా పరోక్ష ఎన్నికలు ఉండేవి. కానీ ఎన్టీ రామారావు గారు మంచి వరబడి ఏం చేసిందంటే, ఎప్పుడైతే మీకు ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు రాకముందు చెప్తున్నాను, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, అట్లాగే మనకు మండలాలు ఏర్పాటు చేసి మండల పరిషత్తులు వాళ్లకు, అంటే సర్పంచులు మండల పరిషత్తులు భాగంగానే వాళ్ళు ఓట్లు అవసరం లేదు అక్కడ. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. అంటే అంచెలు 3-4 పదవులు ఉండేవి అప్పుడు. పంచాయతీ మెంబరు, సర్పంచ్, అట్లాగే ఎంపీపీ ప్రెసిడెంట్, జడ్పీ చైర్పర్సన్, ఈ 4 ఉండేవి. అద్భుతంగా జరిగినాయి. అప్పుడైతే ఎక్కడ కూడా సామాన్యులు కూడా గెలవగలిగింది. జిల్లా పరిషత్ చైర్మన్గా సామాన్యులు ఎందుకు గెలవగలిగిందంటే, ఎంపీపీ ప్రెసిడెంట్గా ఎవరైతే పోటీ చేస్తారో వారి పార్టీకి క్రాస్ ఓటింగ్ చేయమని అన్నారు కదా, తమకు వేయమంటారు. జిల్లా పరిషత్ కూడా అదే పార్టీకి వేయమంటారు. అప్పటి నుంచి పార్టీ ప్రమేయం కూడా వచ్చేది. అంతకుముందు పార్టీలు లేకపోయేది. సమితి పాయింట్లకు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లకు కానీ. అప్పుడు ఎప్పుడైతే ఎంపీడీపీ వ్యవస్థ వచ్చిందో, మండల పరిషత్తులు వచ్చినాయో, అప్పటి నుంచి ఒక పార్టీ ప్రమేయం వచ్చింది. కానీ ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ లేకుండా చాలా వరకు ప్రత్యక్షంగా ఉండేవి ఎన్నికలు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎన్టీ రామారావు దిగిపోయారో 2002, 2004 వరకు కూడా తెలుగుదేశంలో అదే ప్రత్యక్ష ఎన్నికలు కొనసాగించారు. ఎందుకంటే 2002లో మనకు జిహెచ్ఎంసీ, అప్పటికి ఎంసీహెచ్ ఉండేది, మా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. జిహెచ్ఎంసీ 2008లో అయింది కనుక అంతకుముందున్న దానిలో చూసుకుంటే ఎంసీహెచ్ కూడా మనకు హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి. అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నుంచి, దానం నాగేంద్ర గారు మనకు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తీగల కృష్ణారెడ్డి గారు గెలిచారు. అంటే దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఉన్న జిహెచ్ఎంసీకి అప్పుడు ఎంసీహెచ్కి ఎన్నికలు జరిగినాయి, ప్రత్యక్ష ఎన్నిక. ఈ మా అంటే 5,000, 10,000, 20,000 ఉన్న ఓటర్ల ఉన్న పంచాయతీలకు కానీ, 30,000 దాటిన ఓటర్లు, 10,000, 20,000 ఓటు దాటిన ఓటర్ల ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎందుకు ప్రత్యక్ష ఎన్నిక జరగకూడదు? కనుక జరిగింది ఏంటంటే, దొంగాట అనే మాట ఎందుకు వస్తుందంటే, మన ఓటర్లనేమో ఈ కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ కొనుక్కొని గెలిచారు. నేను ఓటర్లను అవమానిస్తలేదు. 190 మంది అమ్ముడుపోయారు ఓటర్లు. అట్లాగే ఈ కొన్న వాళ్ళందరూ కూడా రీటైల్గా కొన్నారు కదా. ఇప్పుడు ఓటర్ల నుంచి 5,000, 10,000, కొన్ని చోట్ల 60,000-70,000 ఇచ్చి కూడా ఒక్కొక్క ఓటర్ నుంచి కొనుక్కున్న కుటుంబాలకైతే 2-3 లక్షలు వచ్చినాయి, 4 ఓట్లు ఉంటాయి. అటువంటిది ఏదైతే అన్ని పార్టీలు పంచితే కనుక అట్లా రీటైల్గా వీళ్ళందరినీ కొన్నవాళ్ళు కౌన్సిలర్లుగా ఎన్నికై, కార్పొరేటర్లు ఎన్నికై, మళ్ళీ వీళ్ళు నిశ్చితంగా వీళ్ళు అమ్ముడుపోయారు. అంటే ఇది హోల్సేల్. అందుకనే ఈ దొంగటలు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పార్టీలు ఉండవు, ఏముండవు, నైతిక విలువలు ఉండవు, ఎవరికి వాడు ఏమన్నా తీరే ఉంటుంది. చూస్తున్నాం మనం. అంటే ఒరిజినల్గా పరోక్ష ఎన్నికలలో ఇది తతంగం జరిగేదంటే ఈ దొంగాటనే జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో డైరెక్ట్ ప్రజల నుంచి ఎన్నికైతారు కనుక ప్రజల ఓట్లు మాత్రమే కొనవచ్చు. అప్పుడు కూడా కొనుగోలు జరగవని కాదు, కానీ డైరెక్ట్గా ఓటర్లకే డబ్బులు చేరుతాయి. కానీ ఓటర్లు కొనుక్కున్న డబ్బులను కూడా మళ్ళీ వసూలు చేసే పని ఏదైతే ఉందో ఇది సాధ్యంగా మంచిది అవుతుంది. కనుక అంతిమ పరిష్కారం ప్రత్యక్ష ఎన్నికలు అయినా ఓటర్లు డబ్బు తీసుకునే విషయంలో కూడా మరి వాళ్ళు సచ్చిందానికి వచ్చిందే కట్టం అని తీసుకుంటున్నా కూడా దాని కారణాలు విశ్లేషిస్తే వీటి వల్ల మన ఓటుకు మనకు మనకు జరిగే మంచికి సంబంధం లేకుండా పోతుంది అనే దానితోనే ఓటర్లు పైసలు తీసుకుంటున్నారు. అందరూ ఇస్తున్నారు, సబ్కా సున్నా అప్నా కర్నా, అందరి దగ్గర తీసుకుంటారు, వేసేవాడికి వేస్తున్నారు.
సరే, అది వేరే సంగతి. చాలామంది ఓటర్లను అవమానిస్తారు కనుక అది ఓటర్లను అవమానించాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. ఇక ఇక్కడికి వచ్చేవరకు ఈ దొంగడలు ఏమైంది, వాళ్ళ నైతిక విలువలు మాని ఎవరికి ఏ పార్టీ ఎవరికి ఇచ్చిన సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా వీళ్ళు ఇండిపెండెంట్లతో సహా, ఇండిపెండెంట్లను కొంచెం నయం, ఎందుకంటే స్వతహా గెలిచింది కనుక మేము ఎవరికైనా ఓటేస్తే డబ్బు తీసుకుంటాం అన్నారు, అది వేరు. కానీ పార్టీ వాళ్ళే తమ పార్టీ ఓట్లనే తాము కొంటున్నారు, కొన్నారు, చూసాం కదా. వరగం చెప్పాలంటే తమ పార్టీల్లోనే ఇద్దరు పోటీ పడితే ఎవరెక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళకు మద్దతు చేసి మరి అట్లా కూడా చైర్పర్సన్స్ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈ మొత్తం ఆటలు, ఈ దొంగాటలో కింది నుంచి పైదాకా అవినీతి అక్రమాలు, మనకు అక్రమార్జన సంపన్నులు అందరూ ముందుకు రావడం, సామాన్యులు గెలవకపోవడం, డబ్బులు బాగా మంచినోడు ఒకసారి గెలవలే, మామూలుగా మంచినోడు కూడా గెలిచిండు, మంచితనం కూడా పనికొచ్చింది కాదట్లేదు. కానీ ఇవన్నీ చూసి ఇంత గందరగోళాల మధ్యన చివరికి పార్టీలు కూడా అనైతికతో ఎట్లా పడితే అట్లా పోయినాయి, చూసాం కదా. వాళ్ళు ఇప్పటికీ ఆరోపించుకుంటుంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేమో కాంగ్రెస్ అంటది, కాదు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది బీఆర్ఎస్ అంటది, కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి బీజేపీ అంటది. చూస్తున్నాం ఈ మూడు ముక్కలాట్లో ఈ మొత్తం మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేసి గెలిచిన తర్వాత మాత్రం ఒక 10-12 మున్సిపాలిటీలలో చూస్తున్నాం మనం. కేవలం అంటే బీజేపీ కాంగ్రెస్ కొన్నిట్లు కలిసి చైర్పర్సన్ వైస్ చైర్మన్ పర్సన్ పంచుకున్నాయి, అట్లాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కొన్ని చోట్ల పంచుకున్నాయి, అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసి పంచుకున్నాయి. అంటే ఇవన్నీ అర్థమవుతుంది ఏంటంటే మనకు ఈ తోడేళ్ల పోరాటం, ఈ పార్టీల తోడేళ్ల పోరాటంలో ఎవరు అంతిమంగా బలయ్యేదని ప్రజలంటూ మేకలైతే ఈ తోడేళ్ల పోరాటం ఎవరిని దోచుకుందాం, ఎవరిని తిందాం, ఈ మొత్తం మేకల మందిని ఎవరు తిందామనే ప్రయత్నంలో మాత్రం జరుగుతున్నది. మనం చప్పట్లు కొడుతున్నాం, ఎవడు గెలిస్తే చప్పట్లు కొడుతున్నాం, ఓడితే సూరు అంటున్నాం. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒకటేమో దొంగాట జరిగింది, ఓటర్లనేమో కౌన్సిలర్లు కార్పొరేటర్లు కొన్నారు, వీళ్ళు టోకుని అమ్ముడుపోయి మళ్ళీ పార్టీలకు అమ్ముడుపోయారు, పార్టీలు అనైతికంగా నాకు నువ్వు నీకు నేను అనే మాటగా వాడిపోయినారు. చివరికి ఏంటంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందంటున్నారు. ప్రజా తీర్పు ఓవైపు ఉంటే కొన్ని చోట్ల మరి వీళ్ళ దొంగాట వల్ల ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫలితాలు మారిపోయిన సంగతి చూసినాం మనం. అట్లానే ఎవరు స్పష్టంగా కొన్ని పార్టీలకు మెజారిటీ సీట్లు అంటే ఏవైతే కౌన్సిలర్ల ద్వారా వచ్చే కానీ కార్పొరేటర్ల ద్వారా వచ్చే తీర్పు స్పష్టంగా ఇచ్చినా కూడా దాన్ని కాదని ఎక్స్ అఫీషియో సభ్యుల పేరు మీద వచ్చిన వాళ్ళు కూడా ఓట్లేసి సమానంగా ఉన్నదాన్ని లేకపోతే ఒకటి ఎక్కువన్నా సరే వాడు సొంతం చేసుకొని చూసినాం. ఈ మొత్తం లెక్కలలో చూస్తుంటే ఇప్పటి వరకు ఇది ఇంకా 11 వాయిదా పడ్డాయి, ఇవాళ జరగాల్సి ఉన్నది. 116 మున్సిపాలిటీలలో 105 మున్సిపాలిటీలకు ఫలితాలు వచ్చినాయి. నిన్న ఫలితాలు చూస్తే 81 సీట్లేమో కాంగ్రెస్కు మున్సిపల్ చైర్పర్సన్స్ వచ్చారు, 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ దక్కించుకున్నది, దాని బీజేపీ దాని సిపిఐతో పంచుకున్నది. మొత్తం మీద 7 కార్పొరేషన్లలో 5 సాధించుకొని 81 మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్ల మీద తాను పట్టు సాధించుకుంది. అక్కడ మేయర్లను ఇక్కడ మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకున్నది. ఇటు పోతే 18 చోట్ల మనకు బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నది, 81 ఎక్కడ 18 ఒకటి, 81 తిరగబడ్డది. కాంగ్రెస్ పార్టీకి 81 వస్తే బీఆర్ఎస్కు 18, దానికి రివర్స్ అంకె వీళ్ళకి వచ్చింది. దాంతోపాటు మనకు ఒక మున్సిపాలిటీ ఏమో బీజేపీ దక్కించుకున్నది, మరొక మున్సిపాలిటీ ఏమో స్వతంత్రుడు మన ఫార్వర్డ్ బ్లాక్ వార్డు సాధించుకున్నారు. ఇట్లా చూసుకుంటే ఒక 4 స్వాతంత్రులు పిలిచారు, మొత్తం 105 లెక్క నిండింది. కానీ ఇంకా 11 ఇట్లలో ఇప్పుడైతే మరి ఇప్పుడు అన్న అంచనాల ప్రకారం 6-7 అన్నా మనకు 11లో సగం కంటే ఎక్కువ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని చోట్ల 7-8 అంటున్నారు. మొత్తం చూసుకుంటే ఈ 16-11 కూడా పూర్తి అవుతే ఏ పార్టీకి ఎంతో లెక్క తేలుతుంది. పూర్తి స్థాయిలో ఏ లెక్క తేలినా ఇది దొంగాట, అట్లాగే పార్టీల అనైతికత కిందికి వచ్చే కల్లా ప్రజలను అవమానించే పొత్తులు కుదుర్చుకొని మొత్తం మీద ఎన్నికయ్యారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఇకనైనా ఏం జరగాలి, వాట్ నెక్స్ట్, ఎన్నికలకు ఏం జరగాల్సిన మధ్యన ఏం జరగాలి. 2026 ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ 2031 దాకా ఎన్నికలు లేవు. అటువంటిప్పుడు ఈ మధ్యన ఏం జరగాలని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళకు, కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళకు చైర్పర్సన్లు, మేయర్లు, అట్లాగే వైస్ చైర్పర్సన్స్, వైస్ మేయర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఇకనైనా సరే అమ్ముడు పోయో కొనుక్కొని గెలిచారు, ఓడారు, అయిపోయింది. కానీ ఇప్పటికైనా సరే మీరు ముందుకు ప్రజాక్షేమం దృష్ట్యా ముందుకు వెళ్ళండి, బాగుంటుంది ఆ ఉద్దేశం. ఓడిపోయిన వాళ్ళైతే అప్పుల పాలైన వాళ్ళు ఇప్పటికే మన బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరుగుతున్నారు, కొన్నిసార్లు తమ భూముల కాగితాలు దగ్గర అమ్మడానికి తిరుగుతున్నారట. మొత్తం మీద ఓడిన వాడేమో బహిరంగంగా ఏడుస్తున్నాడు, గెలిచిన వాడు లోపలికి ఏడుస్తున్నాడు. కోర్టులో మా సామెత ఉంది కదా,
అదే గెలిచిన వాడేమో ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి పోయి బోరను దుప్పటి కప్పుకొని ఏడిచినట్టు ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఓడినవాడు బహిరంగంగా ఏడుస్తున్నాడు ఇంత నష్టపోయిన ఇన్ని కోట్లని, గెలిచిన వాడు లోపల గెలిచిన ఆనందం పెట్టానా లేకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టామని ఏడుస్తున్నారు. మొత్తం మీద ఈ పంచాయతీ ఎన్నికలు కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలుగా ప్రహసనంగా మారిపోయి పూర్తి స్థాయిలో డబ్బు మద్యము ఏరుడై పారింది. ఓటర్లను నిస్సిగ్గా కొన్నారు, ఓటర్లు కూడా నిస్సిగ్గుగా అమ్ముడుపోయారు కూడా. అది కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్ముడుపోయారు. ఈ రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ మొత్తం మీద విరుగుడ వరకే అనుకుంటున్నాం కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నది. పెరిగి బంగారం ధర అనేది ఎక్కువైతుంది, వెండి ధర అనేది ఎక్కువైతుంది, కానీ ఓటు విలువ మరింత ఎక్కువ అవడానికి కారణం పార్టీలు బలహీనపడడం, అట్లాగే మనకు ప్రజలు బలహీనపడడం, పార్టీలు బలహీనపడడం, ప్రజలేమో ఓటును అమ్ముకోవడానికి తమ డిమాండ్ పెంచుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం మరింత అపహాస్యమైందని అనిపిస్తుంది. నమస్కారం.